నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. యేసు ప్రభు ఉంటే చాలంట. ఎప్పుడంట? మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, బాగా డబ్బులు ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, అన్నీ ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు, అప్పుడన్నా నీవు ఉంటే నాకు చాలు వేసే అని పాడుతుంటే ఆ భక్తుడు. అక్కడ ఏమనుంది? ఫస్ట్లో ఏం రాసింది? ఫస్ట్ చరణం ఏమ్మా చెప్పమ్మా, ఫస్ట్ చరణం చెప్పు. ఫస్ట్ చరణం ఎలాంటి టైంలో ఎన్ని బాధలు వచ్చినా సరే, ఇబ్బందులైనా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, పరిస్థితి నిష్ఠూరంగా మారిపోయినా సరే, నీవు ఉంటే నాకు చాలయ్యా. అంటే బాధలు ఎన్నైనా రాని, ఇబ్బందులు ఎంతైనా రాని, ఎన్ని కష్టమైనా రాని, పరిస్థితి నిష్ఠూరంగా మారిపోయి నీవు ఉంటే నాకు చాలయ్యా, నీ మాట చాలయ్యా. రెండో చరణం, బ్రతుకు నావ పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారిన. బ్రతుకు నావ పగిలిపోయింది అంటే కుటుంబం పెట్టుకున్న ఆశలన్నీ బద్దలైపోయినాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి, సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి, అలలు ముంచి వేస్తున్నాయి, శ్రమలు దాడి చేస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి, ఆశలు కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాం. అయినా సరే నీవు ఉంటే నాకు చాలయ్యా, నీ మాట చాలయ్యా. చివరి చరణం, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన. అంటే ఉన్న డబ్బులు అంతా పోయినా సరే, ఆరోగ్యం పోయినా సరే, నా అనుకున్న వారు వదిలేసి ఒంటరి చేసినా సరే, నీ ఉంటే నాకు చాలా వేసేయ్యా, నీ ఉంటే నాకు చాలా వేసేయ్యా, నీ మాట చాలయ్యా. ఎందుకు ఆస్తులు పోయినా, ఆరోగ్యం పోయినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బ్రతుకునా పగిలిపోయినా, శ్రమలు ముంచేస్తున్నా, ఏం జరిగినా సరే నీవు ఉంటే నాకు చాలా వేసేయా. ఎందుకో వాక్యంలో చూద్దాం, ఎందుకు ఆ భక్తుడు అలా పడినాడు అనేది చూద్దాం. ఇంకో పాట నువ్వు పడమ్మా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేయని తలసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేయని తలసి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా ఆత్మదీపము, ఆరిపోయిన నా ఆత్మదీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై
నీవై నన్నాదుకొంటివి వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి లోకమంతయు నన్ను విడచిన ఈ లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నీదు యాగమే నా మోక్ష మార్గము నీదు యాగమే నా మోక్ష మార్గము నీ అందే నిత్య జీవము ప్రభువా నీ అందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుపై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా హల్లెలూయా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమే అంటే మనం దాని అర్థం ఏంటి రకరకాలుగా అనుకుంటుంటారు మనుషులు అట్లా జరుగుతుందేమో ఇట్లా జరుగుతుందేమో అట్లా జరగాల ఇట్లా జరగాల ఎన్ని తలిచినా సరే ఏది అడిగినా సరే చివరిగా జరిగేది ఏమిటంటే యేసు ప్రభు ఎలా ఉద్దేశిస్తే అలా జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు స్కూల్ గురించి అమ్మాయి కాలేజీ గురించి చెప్పినారు బస్సుల గురించి చెప్పినారు మీ పని గురించి చెప్పినారు రకరకాలన్నీ చెప్పినారు కదా ఏం జరిగినా దేని గురించి ప్రార్థన చేసినా ఏం చేసినా చివరిగా దేవుడు ఆయన చిత్తానుసారంగా మీకు మేలు కలిగేది మనకు క్షేమాభివృద్ధి కలిగేది ఫ్యూచర్లో మనం బాగుపరిచేది దేవుడు చేస్తాడు ఒకవేళ మనం అడిగేది మన దృష్టికి మంచిదిగా అనిపించినా ఫ్యూచర్లో అది చెడు చేసేదిగా మనకు నష్టపరిచేదిగా మనల్ని బాధ పెట్టేదిగా మన శ్రమల్లో పడేసేదిగా ఉండొచ్చు మనకు తెలియదు మనం అడిగేస్తాం ప్రభా అట్లా జరిగితే బాగుండు ఇట్లా జరిగితే బాగుండు అట్లా వస్తే బాగుండు ఇట్లా వస్తే బాగుండు అని మనం అడుగుతాం కానీ అది ఫ్యూచర్లో మనకు అది మంచి చేస్తుందో చెడు చేస్తుందో లాభం చేస్తుందో నష్టపరుస్తుందో మనకు తెలియదు కానీ దేవుడు ఏం చేస్తాడు నువ్వు అడిగింది ఒకవేళ నీకు ఫ్యూచర్లో మంచి చేసేది లాభం చేసేది అంటే ఖచ్చితంగా దాన్ని ఇచ్చేస్తాడు ఒకవేళ నువ్వు అడిగింది ఫ్యూచర్లో నీకు నష్టాన్ని బాధని దుఃఖాన్ని కలిగించేది అయితే దేవుడు దాన్ని ఇవ్వకుండా దేవుడైతే ఏది ఇస్తే నీకు మంచి జరుగుతుందో దేవుడు దాన్ని ఇస్తాడు హల్లెలూయా కాబట్టి మనం అడగల అడిగే బాధ్యత మంది అవి నీ చిత్తమే జరుగుతుంది ప్రభా ఎన్ని తెలిసినా ఏం జరిగినా జరిగేది నీ చిత్తమని చెప్పి మనం అడగకుండా ఉండకూడదు మనం అడగాల మనకి ఏం అవసరమో మనం ఏం కోరుకుంటున్నామో మనకి ఎలా ఉండాలని కోరుకుంటున్నామో మనం అడగల మనం అడిగిన తర్వాత దేవుడు వీళ్ళు దేని గురించి అడిగినాడు అని చూసి వాళ్ళు అడిగింది ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది దేవుడు చూసి నీకు లాభం వచ్చేదైతే ఖచ్చితంగా అప్పటికప్పుడే ఇచ్చేస్తాడు ఒకవేళ నష్టం వచ్చేదైతే ఇట్లా కాదమ్మా అట్లా కాదు ఇట్లా కాదు నాన్న అట్లా కాదని తెలియజేసి నీకు ఏది ఇస్తే నీకు మంచిదో దాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి అల్టిమేట్గా అంటే చివరిగా ఇచ్చేది దేవుడే మనకి ఏది మంచిది అనేది ఇచ్చేది దేవుడే కానీ మనం అడిగే వారిగా ఉండాలి నీ చిత్తమే ప్రభా నువ్వే ఇస్తావు నువ్వు నీ చిత్త ప్రకారం జరుగుతుంది నేను ఇంకేం అడిగేదిలే అది అడగకుండా అడగకూడదు నువ్వేం చేయాలా అడగాల మనకి ఏం కావాలో అన్నీ అడగాల బాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు కావాల్సింది ఇస్తాడు సరేనా సరే వాక్యంలోకి వెళ్దాం ఏ సువార్త ధ్యానిస్తున్నాం వెరీ గుడ్ మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం
10వ అధ్యాయం. వెరీ గుడ్. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? పోయినసారి కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? ఎక్కడైనా జరిగింది? పోయినసారి కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? అబ్రహాం గారింట్లో జరిగింది. ఎక్కడ జరిగింది? అబ్రహాం గారింట్లో జరిగింది. అక్కడ కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాలంటే ఏ భయానికి ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. అక్కడ 2 విషయాల గురించి మాట్లాడినాడు. ఒకటి, మనుషులకి భయపడితే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది, దేవునికి భయపడితే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. మనుషులకు భయపడకుండా దేవునికి భయపడితే ఎలాంటి ప్రతిఫలం మనకు వస్తుంది, దేవునికి భయపడకుండా మనుషులకు భయపడితే ఎలాంటి ప్రతిఫలం మనకు వస్తుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు అది వినకపోయింటే వీడియో అప్లోడ్ చేసినాం కాబట్టి వినండి. అది చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొందరు డౌట్, కొందరు మనుషులకు ఎక్కువ భయపడుతుంటారు, దేవునికి భయపడకపోయినా మనుషులు ఎక్కువ భయపడుతుంటారు. కొందరు మనుషులకు భయపడకపోయినా దేవునికి ఎక్కువ భయపడుతూ ఉంటారు. అయితే మనుషులకు భయపడే వాళ్ళకి ఏం ప్రతిఫలం వస్తుంది, దేవునికి భయపడిన వాళ్ళకి ఏం ప్రతిఫలం వస్తుంది, అది వింటే మీకు అర్థమవుతుంది మనం భయపడాల్సింది ఎవరికి. ఒకవేళ మనం మనుషులు భయపడితే మనకు వచ్చే లాభం ఏంటి, లాభాలు ఏమైనా వస్తాయా, నష్టాలు ఏమైనా వస్తాయా, వస్తే అవి ఎలాగుంటాయి. దేవునికి భయపడితే మనకేమన్నా లాభాలు ఏమైనా ఉంటాయా, నష్టాలు ఏమైనా ఉంటాయా, వస్తే అలాంటివి ఎలా ఉంటాయి అనేది దేవుడు ఆ రోజు చక్కగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు కూడా మీ ఖాళీ సమయంలో ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని పెట్టుకొని మీరు పని చేస్తున్నప్పుడు వింటా మీ పనులు చేసుకోండి. దేవుని కృపలో ఆశీర్వదించబడండి. సరే, ఇక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? పోయినసారి లాస్ట్ సారిగా చెప్పండి. చెప్పు అదే చెప్పు. వెరీ గుడ్. గుర్తురాలేదా? నీ కిరీటాన్ని ఎప్పుడు కోల్పోతావు? అంతేనా? నీ కిరీటాన్ని ఎప్పుడు కోల్పోతావు అనేది ఇక్కడ జరిగిన ప్రార్థన కాదు, జాషువా ఇంట్లో జరిగిన ప్రార్థన. అక్కడ జరిగిన ప్రార్థన. ఇక్కడ జరిగిన ప్రార్థన ఏంటంటే, ఇక్కడ చిట్టచివరగా దేవుడు మాట్లాడిన అంశం ఏంటంటే, మరుగైనది ఏది తెలియబడకపోదు, రహస్యమైనది ఏది బయటకు రాకపోదు అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. ఆ మరుగైనది బయటకు వచ్చినప్పుడు మనకి ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అంటే, మనం సీక్రెట్గా కొన్ని చేస్తాం, అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. ఆ మంచివైనా సరే, చెడ్డవైనా సరే ఖచ్చితంగా ఒకరోజు బయటకు వస్తాయి. మంచివి బయటపడినప్పుడు మనకు ఎలాంటి ప్రతిఫలం వస్తుంది, చెడ్డవి బయటపడినప్పుడు మనకి ఎలాంటి ప్రతిఫలం వస్తుంది అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు ఇక్కడ జరిగిన ప్రార్థన. అంతే కదా? ఈరోజు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం నెక్స్ట్ వచనం ఏది? 29, 30 చదువుమా. చదువు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడిందంటే, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవు గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పిచ్చుకలు ఉన్నాయంట. పిచ్చుకలు దేవుని ఆజ్ఞ లేకుండా ఆ పిచ్చుకలో ఒక్కటి కూడా నేలపడదు, అంటే చనిపోదు. యేసుక్రీస్తు ఒక పిచ్చుకకి ఆజ్ఞ ఇవ్వకుండా చెట్టులో ఉండే పిచ్చుక చెట్టులో నుంచి కింద పడిపోదు. ఆ పిచ్చుకనే నేను అంత శ్రద్ధ పెట్టి చూస్తే
మీరు పిచ్చుకల కంటే నా దృష్టిలో ఎంతో శ్రేష్టమైన వారు కదా, మరి మిమ్మల్ని నేను అక్కడి నుంచి పడవేసే పరిస్థితికి తీసుకెళ్తానా? ఒక పిచ్చుకనే నేను అంత జాగ్రత్తగా కాపాడుతుంటే మీరు పడిపోయే స్థితికి నేను తీసుకు వెళ్తానా? మీరు ఆ పిచ్చుకల కంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి మీరు భయపడకండి. ఏం చెప్తున్నాడు? మీరు భయపడకండి. చెప్పండి, నేను భయపడను. నేను భయపడను. ఎందుకంటే నేను పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాడిని. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు పిచ్చుకల కంటే చాలా శ్రేష్టమైన వాళ్ళు కనుక మీరు భయపడద్దు. ఎందుకు? ఆ పిచ్చుకనే నేను ఆ చెట్టులో నుంచి కింద పడేయను, అంత శ్రద్ధ పెడతాను ఆ పిచ్చుక మీదే. ఆ పిచ్చుకను, చిన్న పిచ్చుక, దానికి ఉండే వయసు కానీ అట్లా పడుకుంటే చచ్చిపోతుంది. అలాంటి పిచ్చుక మీదే అది కింద పడిపోకుండా నేను అంత జాగ్రత్తగా దాన్ని కాపాడుతుంటే మిమ్మల్ని నా పోలికలో, నా రూపంలో, నా స్వరూపమందు చేసుకున్నాను, మిమ్మల్ని పడుకోనిస్తానా? మీరెందుకు భయపడుతున్నారు? అసలు ఈ దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ఎందుకు యేసు ప్రభు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మిమ్మల్ని నేను పడిపోనివ్వను, మీ తల వెంట్రుకలన్నీ మీరు లెక్క పెట్టుకోండి, అందులో ఒక్కటి కూడా రాలదు అని దేవుడు చెప్తున్నాడు. అసలు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? మీరు శ్రేష్టమైన వారు, మీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలదు, పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన వారు, పిచ్చుకలే పడిపోదు, నేను మిమ్మల్ని పడిపోనివ్వను అని దేవుడు చెప్తున్నాడు. అసలు ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? అక్కడే రాయబడింది, మీరు భయపడకండి. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఎందుకు చెప్తున్నాడో వినండి, ఇక్కడ వినండి. చాలామంది భయపడుతున్నారంట. భయపడే వాళ్ళని చూసి, ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు? పిచ్చుకలను చూడండి ఒకసారి. ఆ పిచ్చుకలనే నేను కింద పడేయను, అలాంటిది మిమ్మల్ని ఎందుకు పడేస్తాను నేను? ఒకవేళ మిమ్మల్ని పడిపోయే పరిస్థితి ఉన్నా మిమ్మల్ని పడేయనిస్తానా నేను? మిమ్మల్ని పడిపోనివ్వను కదా. మరి మీరెందుకు ఆ విషయంలో భయపడుతున్నారు అని దేవుడు చెప్తున్నాడు. సాధారణంగా ఏ విషయంలో భయం వేస్తుంది ఎవరికైనా వ్యక్తులకి? చెప్పండి, మీరు చెప్పండి. రకరకాల ఆన్సర్లు ఉంటాయి కదా. ఏ విషయాల్లో మనకు భయపడతాం? ఎప్పుడెప్పుడు మనకు భయం వస్తుంది? చెడ్డు పనులు చేసినప్పుడు భయము. ఇంకా మామూలుగా మనం ఎప్పుడు భయపడే పరిస్థితులు వస్తాయి. ఇంట్లో కుటుంబ ప్రార్థనకు వచ్చినాం కదా, వచ్చినానా నేను మొట్టమొదటి రాగానే మీరు కొన్ని విషయాల్లో మీకు కొంచెం భయం వేసింది. ఆ భయం వేసిన విషయాలు కొన్ని చెప్పినారు కదా, అవే చెప్పండి. మొట్టమొదటిగా ఏ విషయంలో భయపడినారు మీరు? పాప చదువు విషయంలో భయపడినారు కదా. అరే ఏమైపోయిందో, ఇంకా కౌన్సిలింగ్ రాలేదు, పాప ఆ దిగులు పెట్టుకొని అన్నం కూడా తిరగకుండా జ్వరం తెచ్చుకునింది అనే భయం మీకు వచ్చిందా? అంటే పిల్లల విషయంలో భయం వచ్చింది. ఇంకా ఏ విషయంలో వచ్చింది? వర్షం రాలేదు, ఆవులకి ఆహారం దొరకలేదు, ఒకవేళ ఆహారం దొరకకపోతే మనం ఎట్లా బ్రతికేది అనే అవసరంలో మీకు భయం వచ్చిందా? ఇంకా ఏ భయం వచ్చింది మీకు? పని విషయంలో భయం వచ్చిందా? అరే మనం పనికి పోకపోతే ఎట్లా ఏమి అనే భయం వచ్చిందా? ఇట్లా రకరకాల భయాలు ఉంటాయి కదా. ఎవరికైనా రకరకాల భయాలు సాధారణమే కదా. ఇలా దేవుని ప్రజలు భయపడుతున్నారంట. దేవుడు అందుకోసం మేము ఈరోజు మాట్లాడుతున్నాను మీ అందరితో. మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇలా భయపడుతూ ఉన్నారేమో, అందుకోసమే దేవుడు ఈరోజు ఇంటికి పంపించి భయపడుతున్న మీతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఎందుకు మీరు దిగులు పడుతున్నారు? పిచ్చుకలను చూడండి. మీకు భయం వేసినప్పుడు, మీకు దిగులేసినప్పుడు ఆ పిచ్చుకలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ పిచ్చుకలనే చెట్టు మీద నుంచి కింద పడేయనివ్వను. అలాంటిది మీరు నా పోలిక, నా బిడ్డలు, నా పోలికలో, నా రూపంలో, నా స్వరూపంలో నా ప్రేమను మీరు అనుభవించడానికి నేను మిమ్మల్ని చేసుకున్నాను. అలాంటిది మీకు ఆ భయం వచ్చినప్పుడు, అయ్యో ఈ భయం వలన ఇది దొరకదేమో, ఇది లభించదేమో, ఇలా ఉండదేమో, ఇది రాదేమో అని ఆ భయం వలన మీరు అనుకోవచ్చేమని
అయ్యో మా పరిస్థితి దిగజారిపోతుందేమో, పడిపోతామేమో, ఇంకంతా అయిపోయిందేమో, పడిపోయే పరిస్థితికి మనం వచ్చేసినామో అని ఆ పరిస్థితిలో మీరు అనుకుంటున్నారంటే దేవుడు చెప్తున్నాడు, ఎందుకు మీరు అట్లా అనుకుంటున్నారు? పిచ్చుకలనే పడనివ్వని నేను మిమ్మల్ని పడనిస్తానా? మీరెందుకు అంత భయపడుతున్నారు? పిచ్చుకల కంటే మీరెంతో శ్రేష్టమైన వారు కారా నా దృష్టికి. అసలు పిచ్చుకలను దేవుడు దేనికోసం చేసినాడు? ఆకాశ పక్షుల్ని దేనికోసం చెప్పినట్టు చెప్పండి. ఆదికాండంలో మొదటి అధ్యాయంలోనే దేవుడు సృష్టి అంతటినీ చేస్తాడు కదా, అందులో పక్షులను కూడా చేస్తాడు. పక్షులను ఎందుకు చేసినాడు దేవుడు? చివరిలో చెప్తాడు అన్నిటినీ చేసి సృష్టి అంతటినీ చేసి జంతువులను, పక్షులను, ఆకాశ నక్షత్రాలు అంతటినీ చూసి యేసుప్రభు ఏం చెప్తానంటే ఇవన్నీ మీకోసమే చేసిన. ఎవరి కోసమో? మన కోసమే. పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఆకాశం కావచ్చు, నక్షత్రం కావచ్చు, భూమి కావచ్చు, చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, నదులు కావచ్చు, నీరు కావచ్చు, అన్నిటిని ఎవరి కోసం చేసినాడంట? మన కోసమే. ఆ పక్షుల గురించి మాట్లాడుతూ, ఆ పక్షుల జంతువుల గురించి మాట్లాడుతూ, మీకు ఆకలి వేసినప్పుడు వీటిని చంపుకొని తినండి, వీటిని మీకు ఆహారంగా ఇస్తున్నాడని పక్షుల గురించి, జంతువుల గురించి, మొక్కల గురించి, చెట్ల గురించి మనకి ఇచ్చినాడు. అంటే పక్షులు ఏ విధంగా మనకి ఇచ్చినాడు? ఒక ఆహారంగా ఇచ్చినాడు కదా. మనకు ఆహారంగా ఇవ్వబడిన దాని మీదే అంత శ్రద్ధ దేవుడు పడితే మరి మన మీద ఇంకెంత శ్రద్ధ పెడతాడు? అర్థమవుతుందని నేను చెప్పేది. మనకు ఆహారం, అది పక్షిని మనకు ఆహారంగా ఇచ్చినాడు, మనం తినేయచ్చు, దాన్ని చంపుకొని మనం తినేయచ్చు ఆకలి వేసినప్పుడు. మనకు ఆహారం అయ్యే దాని మీదనే దేవుడు అంత శ్రద్ధ పెడితే మరి నీ మీద ఇంకెంత శ్రద్ధ పెడతాడు? అందుకే మాట చెప్తున్నాడు, నీకు ఆహారం అయ్యే దాని మీదే నేను అంత శ్రద్ధ పెడితే నువ్వు నా పోలిక, నువ్వు నా రూపం, నిన్ను నాలో చూసుకుంటున్నాను. అలాంటిది నువ్వు భయపడుతుంటే, నువ్వు పడిపోతుంటే నేను చూస్తూ ఉంటానా? నేను ఉండను కదా, నేను పడిపోనివ్వకుండా నేను పట్టుకుంటాను కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కదా, వాటిలో ఒక్కటైనను రాలదు. మన భాషలో చెప్పాలంటే ఒక్క ఎంట్రుకు కూడా పిక్కోలేరు అంటారు కదా, మామూలుగా ఏదైనా నచ్చినప్పుడు. నా ఎంట్రుకు కూడా ఒక్కటి కూడా పిక్కోలేరు అంటారు కదా. యేసుప్రభు అదే చెప్తున్నాడు, మీ ఎంట్రుక ఒక్కటి కూడా రాలదు నా ఆజ్ఞ లేకపోతే. కనీసం నీ తలలో నుంచి ఒక ఎంట్రుకు కూడా కిందకి రాలదు. అలాంటిది నువ్వెందుకు వాటి గురించి చింతిస్తున్నావు? వాటి గురించి ఎందుకు భయపడుతున్నావు? అమ్మో ఈ కష్టం నన్ను పడేస్తుందేమో, ఈ కష్టం మమ్మల్ని నాశనం చేస్తుందేమో, ఈ ఇబ్బంది మమ్మల్ని లేవనీయకుండా చేస్తుందేమో, ఈ పరిస్థితి మమ్మల్ని కృంగదీయేస్తుందేమో అని ఎందుకు భయపడుతున్నావు? నా ఆజ్ఞ లేకపోతే కనీసం ఎంట్రుకు కూడా రావదు, నీ ఎంట్రుకు కూడా కిందకు రాలదు నా ఆజ్ఞ ఇవ్వకపోతే, నేను ఆజ్ఞ ఇవ్వకపోతే. అలాంటిది నువ్వెందుకు భయపడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని దేవుడు చెప్తున్నాడు. అయితే బైబిల్లో కొందరు వ్యక్తులు రకరకాల విషయాల్లో కొన్ని భయపడ్డారు. వాళ్ళకి ఆ సంభవాలు ఎదురైనప్పుడు, రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళకి భయం వచ్చిందంట. అయితే భయం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళు ఏం చెప్పినాడు, వాళ్ళు ఏం చేసినారు, తర్వాత ఏం జరిగింది అని కొన్ని మనం చూసుకుందాం. చాలా ఉన్నాయి మనుషులు బైబిల్లో భయపడిన అంశాలు. సాధారణ జీవితంలో మనకు వచ్చే భయములే వాళ్ళకి వచ్చినాయి. అలాంటి విషయాల్లో వాళ్ళు ఏం చేసినారు, పరిస్థితులు ఎలాగ మారినాయి అనేది ఒక 2-3 విషయాలు మన కుటుంబంకి సంబంధించిన విషయాలే. ఎందుకంటే ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ ఆ భయములు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినారు కదా కొన్ని భయాలు, పిల్లల విషయంలో భయం చెప్పినారు, ఆ పశువుల విషయంలో, మీ ఇంటి విషయంలో, మీ పనుల విషయంలో కొన్ని భయాలు చెప్పారు కదా. అలాంటి భయాలు ఒక 2, 3, 4 చూసుకొని ఆ విషయంలో ఏం చేసినారనేది మనం చూసుకొని ముగించేద్దాం. సరే, మొట్టమొదటిగా ఏ విషయంలో ఒక వ్యక్తి భయపడ్డాడు, ఏం చేశాడో చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 1, 2, 3 నేను చదువుతాను, మీరు వినండి. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. 6వ వచనం.
ఇస్సాకు గెరారులో నివసించెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఇస్సాకు అనే వ్యక్తి ఉన్నాడు. ఇస్సాకు ఎవరంటే అబ్రహాము కుమారుడు. ఎవరు? అబ్రహాము కుమారుడు. అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు గెరారు అనే దేశంలో నివసిస్తున్నాడు. గెరారు అనే దేశంలో నివసిస్తుంటే ఆ దేశంలో ఏమొచ్చేసింది? కరువు వచ్చేసింది. ఏమొచ్చేసింది? కరువు. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి, వర్షాలు పడట్లేదు, కరువుతో అల్లాడిపోతుంది. ఆ గెరారు అనే దేశం ఆ పక్కనే ఐగుప్తు దేశం ఉంది. ఐగుప్తు దేశంలో కరువు లేదు, సమృద్ధిగా ఉంది, ఆహార కొరత ఏమీ లేదు. అక్కడికి వెళితే ఆహార కొరత ఏమి ఉండదు కాబట్టి అక్కడ వెళ్ళి తిని బతకచ్చు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఐగుప్తు దేశంలోకి వెళ్ళకుండా ఇక్కడే ఉండు, ఈ గెరారులోనే నివసించు. నీ కరువు వచ్చింది ఇక్కడ, అయినా సరే నువ్వు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడే కరువు ఉన్నా సరే నువ్వు ఇక్కడే నివసించు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అక్కడ జరిగిన సమయం ఏంటంటే, కరువు వచ్చేసింది, ఏం చేయాలో తెలియదు, అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియదు, ఎలా బ్రతకాలో, ఏం తినాలో, ఎలాంటి పరిస్థితి ఉందో తెలియదు. భయంగా బ్రతుకుతున్నాడు. ఎవరు? ఇస్సాకు. కరువు పరిస్థితుల్లో మనం ఎట్లా మన కుటుంబాన్ని పోషించుకోవాలా, మన అవసరాలు ఎట్లా తీరేది, మనం ఎట్లా మనకు తిండి ఎట్లా, ఆహారం ఎట్లా, బట్టలు ఎట్లా అని చాలా భయపడుతున్నాడు, చింతిస్తున్నాడు. ఐగుప్తులో అన్నీ ఉన్నాయి. ఐగుప్తుకు పోతే అన్నీ దొరుకుతాయి, అక్కడ వెళ్ళొచ్చు. కానీ యేసుప్రభు ఏం చెప్పినాడు? ఐగుప్తుకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళొద్దు, నీ కరువు అయినా సరే నువ్వు ఎక్కడే ఉండు, నేను నీకు తోడై ఉంటా, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. ఈ ఇస్సాకు యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి కదా. ఈ ఇస్సాకు ఏం చేశాడంటే, యేసుప్రభు చెప్పాడని ఈ గెరారులో కరువు ఉన్నా సరే, ఐగుప్తులో సమృద్ధిగా ఉన్నా సరే ఐగుప్తుకు పోలా, యేసుప్రభు చెప్పాడని. నా దేవుడు చెప్పాడు, ఇక్కడే తోడై ఉంటున్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి కరువు ఉన్నా సరే అక్కడే ఉన్నాడు. తర్వాత జరిగింది ఏంటంటే చూడండి, 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను. అతని మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, యేసు ప్రభు చెప్పాడని చెప్పేసి ఆ కరువు దేశంలో ఉండిపోయాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళకుండా. ఎప్పుడైతే యేసు ప్రభు మాట విని ఆ కరువు దేశంలో అక్కడే ఉన్నాడో, యేసు ప్రభు ఏం చేశాడంట, ఇస్సాకు నువ్వు ఈ వడ్లు నాటరా, నీ దగ్గర ఎన్ని మూటలు ఉన్నాయో అన్ని మూటలు మడేసేయన్నాడంట. ఈయన దగ్గర 10 మూటలు ఉన్నాయనుకుందాం తినడానికి. ఆ 10 మూటలు ఏం చేసినాడు? నాటేసినాడు. ఇప్పుడు మీరు చెప్పినారు కదా, కరువు, వర్షం లేదు, ముందే ఆ దేశంలో ఏంది? కరువు, తినడానికి గింజలు లేని పరిస్థితి. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పినాడు? ఉండే గింజలు కూడా నాటేయమని చెప్పినాడు, ఉండే గింజలు కూడా నువ్వు ఎత్తుకొని పోయి వేసేయమని చెప్పినాడు. అయితే యేసుప్రభు చెప్పాడు కదా అని చెప్పి వేసినాడు. కానీ ప్రతిఫలం వచ్చినప్పుడు ఏమైందంట, 1 మూట వేస్తే 100 మూటలు వచ్చినాయంట. ఎవరికైనా వస్తాయా? ఇప్పుడు 1 ఎకరాకి ఎన్ని మూటలు వేస్తాం మామూలుగా? మీరందరూ ఒకప్పుడు మడి చేస్తున్నారు, సేద్యం చేస్తున్నారు కదా. 1 ఎకరాకు 2 మూటలు వేసినాను అనుకుందాం వడ్లు. 1 ఎకరాకి ఎంత వస్తుంది మామూలుగా? 20 మూటలు వస్తాయి. అంటే 2 మూటలు వేస్తే 20 మూటలు వస్తాయి. బాగా చేస్తే అన్ని ఎరువులు వేసి, అవి వేసి, ఇవి వేసి, అది చేసి, ఇది వేసి, పంటల నష్టం అన్నీ కాపాడితే, నీళ్ళు బాగుండి, వర్షం ఉండి అన్నీ వేస్తే వచ్చేదంతా సచ్చి బతికి 20 మూటలు వస్తాయి. ఇంకా దాంట్లో ఆ తారుడ్లు, ఆ వడ్లు, ఈ వడ్లు అన్నీ పోతే అవి ఒక 15 మూటల వరకు ఉంటాయి మంచి వడ్లు. 2 మూటలు వేస్తే ఎన్ని వస్తాయి? 15 మూటలు వస్తాయి. కానీ ఇస్సాకున్న ఆ టైంలో అది కరువు ప్రదేశం కదా, వర్షం లేదు, వర్షం లేదు, ఎరువులు లేవు, గిరువు లేదు, తినడానికి తిండే లేదు, తాగడానికి నీళ్ళే లేవు. కానీ వేసినాడు. మన భాషలో చెప్పాలంటే 2 మూటలు వేస్తే 200 మూటలు వచ్చినాయంట. హల్లెలూయా. ఎన్ని వచ్చాయి? 2 మూటలు వేస్తే 200 మూటలు వచ్చినాయంట. అక్కడ రాయబడింది ఏంటంటే, ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందినాడంట. ఇస్సాకు యొక్క అభివృద్ధిని చేసి ఫిలిస్తీయుల దేశమే అసూయ పడిపోయిందంట. అంటే
అన్యజనులు అసూయపడేంత గొప్పగా ఆశీర్వదించారు అంటే యేసు ప్రభు. అక్కడ రాయబడింది, యెహోవా అతనిని ఆశీర్వదించడం వలన అతను గొప్ప మిక్కిలి ధనవంతుడయ్యాడు అని రాయబడింది. ఎంతగా ధనవంతుడంటే ఇతరులు చూసి అసూయపడ్డారంట. అతనికి ఉన్న డబ్బుకు, అతనికి వచ్చిన ప్రతిఫలానికి చూసి అసూయపడ్డారంట. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, మనం 2 మూటలు శనక్కాయలు వేసినాము, మామూలు అందరికీ 4 మూటలు వచ్చినాయి, మనకు 8 మూటలు వచ్చినాయి అనుకుందాం. 8 మూటలు అందరికీ 4 మూటలు వచ్చి మనకు 8 మూటలు వస్తే ఎవర్రా ఇట్లా వచ్చినారు వాడికి అసూయ పడతారు లేదా? ఇప్పుడు ఇస్సాకు విషయం అట్లా కాదు. నేను 2 మూటలు వేసినాడు, అందరికీ 4 మూటలు వచ్చినాయి, ఈయనకేమో 400 మూటలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఎట్లా ఉంటుంది పరిస్థితి? పళ్ళు పట కొనుక్కుంటారు, ఎట్లా వచ్చింది రెడ్డికి, ఇది అది కరువు మనకు రాలేదే 4, వీడికి ఇన్నట్లు వచ్చిందిరా అని అసూయ పడతారు లేదా? అట్లా అంటే వాళ్ళు అసూయ పడేంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? 2 విషయాలు. ఇతను కరువు వచ్చింది, అవసరం వచ్చింది, కానీ దేవుడు చెప్పాడని చెప్పేసి దేవుడి మాటకి ఆ కరువులోనే దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. 2వదిగా ఐగుప్తులోకి వెళ్ళాల. ఐగుప్తు అంటే దేనికి సూచన చెప్పండి? ఐగుప్తు అంటే ఈ లోకానికి సూచన. ఏది? ఈ లోకానికి, పాపిష్టి జీవితానికి, పాత జీవితం ఉంటుంది కదా మనకి, ఆ పాత జీవితానికి సూచన. యేసుప్రభు ఏం చెప్పాడు? నీకు కరువు వచ్చింది, నువ్వు నన్ను నమ్ముకున్నా ఓకే, ఇప్పుడు నీకు ఈ పరిస్థితిలో కరువు వచ్చింది, అవసరం వచ్చింది, అయినా సరే ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు మరలా లోకంలోకి వెళ్తే నీకు అనిపించవచ్చు, అరే మనం అలాంటి పనులు చేస్తే మనకి ఈ కరువు తీరుతుంది, ఈ అవసరం తీరుతుంది అని అనిపించేలా నీకు ఉండొచ్చు. ఆ లోక పరిస్థితుల్లో మళ్ళీ నువ్వు అలవాట్లోకి వెళ్తే ఈ పరిస్థితి బయటపడచ్చేమో, మరలా ఆ స్నేహాలు, ఆ పనులు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా సహాయం దొరికి మనము ఈ పరిస్థితి నుంచి బయటపడచ్చేమో అని నీకు అనిపించవచ్చు. అయినా సరే నువ్వు ఆ లోకంలోకి వెళ్ళొద్దు. నువ్వు ఆ లోకంలోకి వెళ్తే జాగ్రత్త, ఆ లోకం నిన్ను నీచత్వానికి దిగజారుస్తుంది. ఐగుప్తులో నీ కరువు తీరుస్తుందనే అవకాశం ఉన్నా సరే నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడ ఉండు, నా సన్నిధిలో ఉండు, నిన్ను ఆశీర్వదిస్తా. ఒకవేళ ఇస్సాకు ఐగుప్తులోకి వెళ్తే అయితే ఏం సంపాదించుకుంటాడు? తినడానికి తిండి, అంతేగా సంపాదించుకుంటుంది. ఒకవేళ ఇక్కడ కరువు వచ్చింది, తినడానికి గింజలు లేవు, ఐగుప్తులోకి వెళ్ళింటే దేవుడు మాట వినకుండా అక్కడే ఉండకుండా ఐగుప్తులోకి వెళ్ళింటే ఏం సంపాదించుకుంటాడు? తినడానికి తిండి సంపాదించుకుంటాడు. తిండి మాత్రం సంపాదించుకుంటే తర్వాత జీవితం అంతా నాశనం అయిపోయింది, కుటుంబం అంతా నాశనం అయిపోయింది, ఎందుకు లోకం కాబట్టి. కానీ ఇక్కడ ఉండడం వల్ల ఏమైంది? ఆ ఫిలిస్తీన్ల దేశం మొత్తం ఇతని ఆస్తికి, ఇతను సంపాదించుకున్న ఆస్తికి, ఆ ధనానికి చూసి అసూయపడేంతగా దేవుడు ఆశీర్వదించేశాడు. సో మనకి అవసరాలు వస్తాయి, ఆ అవసరాలు వచ్చినప్పుడు, తీరని పరిస్థితి వచ్చినప్పుడు మనకు భయం వేయచ్చు. అయ్యో ఈ అవసరం ఎట్లా తీరుతుందో, ఇప్పుడు కరువు లాంటి పరిస్థితి మనకుందే, ఎలా ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా అని అనుకోవచ్చు. బయటికి వెళితే మరలా ఆ లోకంలోకి వెళ్తే, ఆ లోకం అలవాట్లోకి వెళ్తే ఇది తీరుతుందేమో అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు అలా ఉన్నా సరే నువ్వు ఇక్కడే నిలిచుండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నీ భయాన్ని నేను తీరుస్తాను, గొప్ప ఆశీర్వాదాన్ని, ఇతరులు నిన్ను చూస్తే అసూయపడేంత ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను, అయితే నువ్వు ఇక్కడే నిలిచిందని చెప్తున్నాడు. అంటే మొట్టమొదటిగా చాలామందికి అవసరాలు వచ్చేసినప్పుడు, కరువు పరిస్థితులు ఏర్పరిచినప్పుడు భయము కలుగుతుంది. భయం వస్తుంది ఎవరికైనా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా కరువు పరిస్థితులు భయం వస్తుంది. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అలాంటి భయం నీకు వచ్చినప్పుడు నువ్వు భయపడద్దు, నేను నీకు తోడయ్యాను, నేను నిన్ను మిక్కిలిగా ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. రెండోది, మొదటిది ఏంటి? అవసరాల విషయంలో భయం వచ్చినప్పుడు దేవుడు ఎలా మన భయాన్ని తీర్చి మనల్ని ఆశీర్వదిస్తారని మనం తీసుకున్నాం. రెండోది చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను, వినండి. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడినైనా నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడే ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులు గలవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, ఒక ఆమె ఉంది, యేసుక్రీస్తుని నమ్ముకున్న ఆమె. అక్కడ జరిగిన సమయం ఏంటంటే, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడుకు భార్య కుమారుడు ఉన్నప్పుడు భర్త చనిపోయినాడు. అయితే
ఆ సమయంలో వాళ్ళకి ఏదేదో అవసరాలు ఉండి వాళ్ళు ఆ ఊర్లో అప్పులు చేస్తారు, అప్పులు తెచ్చుకున్నారు వాళ్ళ అవసరాలు తీయడానికి. అయితే ఎప్పుడైతే ఈ భర్త చనిపోయినాడో అప్పులు ఎక్కువగా ఉండడం వల్ల తీర్చలేకపోతే అప్పుడు వాళ్ళు ఇంటి మీదకి వచ్చేసినారు. నా అప్పులు తీస్తావా, లేకపోతే నీ కుమారుడు ఉన్నాడు, ఈయన మేము తీసుకొని అమ్మేసి మా అప్పులకి ఆ డబ్బులు కట్టుకుంటేస్తాం అని బెదిరించడానికి వచ్చారు. రేపు లోపల, లేకపోతే ఒక వారం లోపల, ఒక నెల లోపల నువ్వు మా అప్పులన్నీ డబ్బులన్నీ కట్టినావా సరే, లేకపోతే నీ కుమారుని మేము అప్పు కింద అమ్మేసుకొని ఆ డబ్బులతో మా అప్పులు మేము తీర్చుకుంటేస్తాం అని చెప్పేసి బెదిరించేసుకున్నారు. అప్పుడు ఏమేం చేసింది, అక్కడ ఎలీషా పాస్టర్ ఉన్నాడు, దేవుని సేవకుడు అలాగే కుటుంబ ప్రార్థనకు వచ్చినప్పుడు, అయ్యా ఇట్లా జరిగిందయ్యా, ఇట్లా అప్పుల వాళ్ళు వచ్చినారయ్యా, ఒక వారంలో టైం ఇచ్చినారయ్యా, ఇప్పుడు నేనేం చేసేది, ఈ అప్పులు నేను ఎట్లా తీర్చేది, వాడేమో అప్పులు తీర్చకపోతే నా కొడుకుని అప్పు కింద అమ్మేస్తాను అని చెప్పి భయపెడుతున్నాడు, ఇప్పుడు ఏం చేసేది, నా పరిస్థితి ఏమో దిక్కుతో వచ్చట్లేదు, ఒకవేళ నా భర్తను ఉంటే ఏదో పని చేసి ఏదో చేసి సంపాదించేవాడు, నా భర్త కూడా లేరు, చనిపోయాడు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఏం చేసేది అని పాస్టర్ దగ్గర చెప్తే ఆ సేవకుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మా మీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడంట. మా ఇంట్లో ఏముందయ్యా, చిన్న చిన్న పాత్రలు ఉన్నాయి, మనం బిందులు అంటాం కదా, ఆ బిందులు ఉన్నాయి, కొంచెం నూనె పోసే ఒక నీళ్ళు సీసా డబ్బా ఉంది, మనం కొబ్బరి నూనె అంటాం కదా, ఆ నూనె పోసే, లేదంటే మనము ఆయిల్ ఉంటుంది కదా, మనము క్యాన్ ఉంటుంది కదా, ఆ నూనె డబ్బా తప్ప ఇంకేమి లేదయ్యా నా దగ్గర అని చెప్పానంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు మీ ఊర్లోకి వెళ్ళు, మీ ఊర్లో బిందులు, డ్రమ్ములు, గిమ్ములు ఏమున్నాయి అన్నీ తెచ్చుకొని ఇంటి తలిపేసి ఆ నూనె డబ్బా ఎత్తుకోరా నా దగ్గర, నేను ప్రార్థన చేయిస్తా, నువ్వు తెచ్చుకున్న ఆ బిందుల్లో పోయి నూనె అని చెప్పినాడంట. అయ్యా ఉండేదే నా దగ్గర కొంచెం నూనె, నువ్వేందయ్యా అన్నీ తెచ్చుకోమంటున్నావు, కనీసం ఒక గ్లాసులో పట్టేంత నూనె కూడా నా డబ్బాలో లేదు, ఎట్లా అయ్యా ఏందయ్యా అంటే, నీకు అయ్యింది ఎందుకమ్మా, నువ్వు చెప్పిన పని చేయన్నాడంట. అప్పుడు సరే అని చెప్పేసి ఈ కొడుకుని నేను పోయి ఊర్లోకి పోయి ఒక 2 బిందులు 3 బిందులు పక్కింట్లో ఎదురింట్లో పోయి 2 బిందులు తీసుకురాపన్నాడంట. 2 బిందులు తీసుకొచ్చినాడు, ఏం కలిపేసి ఆయన పాస్టర్ ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. ఏమేం చేసింది, ప్రార్థన చేసి బయట కూర్చున్నాడు పాస్టర్. ఏం తీసుకొని పోస్తా అంటే నువ్వు వస్తూనే ఉన్నట్ట, వస్తానంట, బిందులు నిండిపోయినాయంట. అరే 2 బిందులు నిండిపోయినాయి, మన ఇంట్లో బిందులన్నీ తీసుకురారా, పోస్తా ఆ బిందులు నిండిపోయినాయంట. ఈ నూనె మాత్రం ఆగిపోలేదంట. డాషాలు దింపానంట, చెమ్ములు దించానంట, అవి డబ్బాలు ఎన్ని ఉన్నాయి కదా, ఎన్ని రకరకాల అన్నీ తీసానంట. పోస్ అంటే నూనె వస్తానంట, అన్నీ నిండిపోయినాయంట. ఇప్పుడు ఏం చేసి తెలుసు, నువ్వు పోరా మన ఊర్లోకి అందరివి బిందులు, డ్రమ్ములు, గిమ్ములు అన్నీ ఎత్తుకొచ్చేపడినారంట. అన్నీ ఎత్తుకొచ్చి ఇంట్లో మొత్తం పెట్టేస్తే పోస్తా అంటే నూనె వస్తానంట. వాడు ఇంకా వస్తూనే ఉంటారు నూనె, ఇంకా ఎత్తుకురా పోరాని వాడు ఊర్లోకి పోతే అందరూ అడిగితే ఇంకేం లేవు మా ఇంట్లో, ఖాళీ బిందులు, బేసిన్లు, డ్రమ్ములు అన్నీ మీట్కి వచ్చాయి, మా దగ్గర ఉన్నాయి అని చెప్తే ఇంకా ఈ నూనె ఆగిపోలేదంట. వస్తానన్నాడు. చూస్తే ఇంటి నిండా మొత్తం నూనె, ఆ డ్రమ్ములు, బిందులు, డాషాలు, నీళ్ళ డ్రమ్ములు అన్ని తెస్తాం కదా, అన్నింటిలో మొత్తం నూనె ఉందంట. కానీ ఈ నూనెలు మాత్రం ఆగిపోలేదంట ప్రవాహం. ఏమో ఎక్కడ దొరకట్లేదు, అన్నీ ఇప్పుడు ఊర్లో మొత్తం ఎత్తుకేసింది, ఎక్కడేం ఖాళీ పాత్రలు ఏం కనిపించలే, నూనె అంతా వస్తుంది, ఇంకా నూనె వస్తూనే ఉంది. ఏం అక్కడగా పాస్టర్ దగ్గర పోయా, అయ్యా ఎలీషా గారు ఎక్కడ చూసినా మొత్తం నూనె మొత్తం నింపేసినామయ్యా, ఇంకెక్కడ పాత్రలు మాకు దొరకలేదు, అయినా నూనె వస్తూనే ఉంది అని చెప్పాడంట. అప్పుడు పాస్టర్ గారు అనుకొని, చాలా అమ్మ అంటే చాలా ఇంకా పోసుకోవడానికి మాకు ఇంకా ఏమీ లేవయ్యా, అందరి ఇంట్లో బిందులు గిన్నెలు అన్నీ తెప్పించేసినాము, ఇప్పుడు ఇంకేమి లేవు, వాళ్ళ ఇంట్లో కూడా ఏమి లేవు అంటే ఇంకెక్కడ పోతుందంటే, అయితే నూనె ఆగిపోగాక నూనె ఆగిపోయింది. అప్పుడు చూసి ఈ నూనె మొత్తం అమ్ముకొని నువ్వు నీకున్న అప్పులన్నీ కట్టుకో, మిగిలిన డబ్బుతో నీ జీవితాంతం నువ్వు నీ కొడుకు బ్రతుకు అని చెప్పాడంట పాస్టర్. అంటే ఆమె సపోజ్ ఒక అప్పుడు 2 లక్షలు చేసింది అనుకుందాం, ఆమెకు దేవుడు ఇచ్చినంత ఆ నూనె అమ్మితే, ఆమెకు వచ్చినంత నూనె అమ్మితే 2 లక్షల అప్పు తీరిపోవడం కాదు, ఆమె కుమారుడు చనిపోయే వరకు ఆ నూనెతో వచ్చిన డబ్బులు తను ఈ బ్రతికేయచ్చంట. ఏ పని పాట చేయకపోయినా ఈ నూనె అమ్మగా వచ్చిన డబ్బులతో ఆమె కుమారుడు ఇద్దరు బ్రతికేయచ్చు చనిపోయే వరకు. అంటే 2 లక్షలు అనుకుందాం వాళ్ళ అప్పు. ఏమో కుమారుడు
ప్రతిరోజు తిన్నా ఒక రోజుకు 1000 రూపాయలు తింటారు అనుకుందాం. అట్లా ఎన్ని సంవత్సరాలు అంటే ఒక నెలకు 10,000 తింటారు అనుకుందాం. వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకుతారు అనుకుందాం. 10,000 × 100 10 లక్షలు. ఎవరు అమ్మ కొడుకు, అమ్మకు 100 సంవత్సరాలు, కొడుకు ఇంకో 100 సంవత్సరాలు అనుకుందాం, ఇంకొక 100 × 100 అంటే 10 కోట్ల రూపాయలు వచ్చేసిందంట. ఎవరికి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ముందు అప్పులు కూడా తీర్చుకోలేని పరిస్థితి, డబ్బు లేని పరిస్థితి. అయ్యో ఎట్లా ఇప్పుడు మా అప్పులు తీరేది ఎట్లా, ఈ ఆర్థిక కష్టం నుంచి మేము బయటపడేది ఎట్లా, అరే మేము తినడానికి కూడా తిండి లేదు, ఈ అప్పులు కట్టేది ఎట్లని డబ్బులు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? పాస్టర్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా పరిస్థితి అయ్యా ఏం చేసేదని ఆ దేవుని సేవకుడు వాళ్ళ ఇంటికి వచ్చిన దేవుని సేవకుడికి వాళ్ళ పరిస్థితి చెప్పగానే ఆ పాస్టర్ గారు ఆ దేవుని సేవకుడు వాళ్ళకి ఒక చక్కని మంచి ఆలోచించినాడు. దేవుని ప్రార్థన చేసి ఎప్పుడైతే ఆ ఆలోచన వారు పాటించారో, ఆ ఆలోచన వారు చేశారో, వాళ్ళ అప్పులు తీయడమే కాదు, వాళ్ళ జీవితాంతం ప్రశాంతంగా బ్రతికేంత ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. అంటే నేను రెండో విషయంగా ఏం చెప్పాలనుకుంటే, చాలామంది అప్పులు వచ్చినప్పుడు అప్పుల వల్ల చాలా టెన్షన్ భయపడుతుంటారు. అప్పులు ఉన్నప్పుడు, ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు, డబ్బులు అవసరం ఉన్నప్పుడు, అయ్యో ఈ అవసరం ఎట్లా మనకు తెలియదు, ఈ డబ్బు ఎట్లా దొరికేది, ఈ అప్పు ఎట్లా మనకు తీర్చేది అని చెప్పేసి ఆ డబ్బులు అవసరమైనప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, చాలా బాధపడేవాళ్ళు, చాలా భయపడిపోయేవాళ్ళు ఉంటారు. అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు అలాంటి భయంలో నువ్వు ఉంటే, అలాంటి అప్పు భయంలో, అలాంటి డబ్బు సమస్యలో నువ్వు ఉంటే నా సేవకుడు ఉన్నాడు, నా సేవకుడు నువ్వు పిలిపించుకో, ప్రార్థన చేయించుకో, నీ పరిస్థితి ఏంటో నా సేవకుడు చెప్పు, నా సేవకుడి ద్వారా నేను నీకు ఒక చక్కని ఆలోచన చెప్తాను. ఆ చక్కని ఆలోచన నీకు ఎలా ఉంటుందంటే, నీ డబ్బుల సమస్యను తీర్చడమే కాదు, నీ జీవితాంతము నీకు డబ్బు సమస్య అనేది లేకుండా ఒక మంచి సొల్యూషన్ను నా సేవకుడి ద్వారా నేను నీకు ప్రకటిస్తాను, చెప్తాను అని చెప్పేసి దేవుడు చెప్పాడు. రెండోదిగా, మొదటిగా ఏం చెప్పిన, అవసరాలు వచ్చినప్పుడు, కరువు పరిస్థితులు వచ్చినప్పుడు, భయపడే పరిస్థితులు మనం ఉంటే దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో చెప్పారు. రెండోది ఏం చెప్పిన, అప్పు సమస్యలు, డబ్బు సమస్యలు మనకున్నప్పుడు, అలాంటి సమస్యలు మనం భయపడుతుంటే ఎలా దేవుడు మనకి ఆ భయం నుంచి విడుదల చేస్తాడో చెప్పిన. మూడోది చూద్దాం. అక్కడే 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడు ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా. 2, అతడు తన ముఖమును గోడ తిప్పుకొని, యెహోవా యథార్థహృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించును. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళమునుపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరపు ఎక్కువ పోవదువు అని చెప్పడం. 7వ వచనం. పిమ్మట యెషయా అంజూరు పండ్ల ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, హిజ్కియా, ఇప్పుడు నేను చెప్తున్న అంశంలన్నీ యేసుక్రీస్తుని నమ్ముకున్న వారి గురించే చెప్తాను, అన్యుల గురించి చెప్పట్లే, సరేనా? ఇస్సాకు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, మన భాషలో చెప్పంటే క్రైస్తవుడు, క్రిస్టియన్. ఇప్పుడు చెప్పిన ఒక విధవరాలు, ఆమె కూడా అక్కడ రాయబడింది, యెహోవా శిష్యులలో ఒకడు చనిపోగా ఆమె భార్య, అంటే ఆయన కూడా క్రిస్టియనే. హిజ్కియా, ఈయన కూడా క్రిస్టియనే. ఈ క్రిస్టియన్కి ఏమొచ్చిందంటే, హిజ్కియాకి ఏమొచ్చిందంటే మరణకరమైన వ్యాధి వచ్చేసింది, రోగం వచ్చేసింది. రోగం వచ్చేసి చెప్పేసాను, నువ్వు చచ్చిపోతావు, ఈ రోగంతో నువ్వు చచ్చిపోతావు అని చెప్పేశారు. చెప్పేయగానే ఈ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోసేయా, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోసేయా, నీ సన్నిధిలో నేను ఎట్లా బ్రతికానో, ఎంత నీతిగా బ్రతికానో నన్ను జ్ఞాపకం చేసుకోసేయా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే పాస్టర్ వచ్చాడు. పాస్టర్ రాగానే పాస్టర్ దగ్గర కూడా చెప్పి ప్రార్థన చేసుకోగానే పాస్టర్తో దేవుడు మాట్లాడి, ఇదిగో హిజ్కియాకు నువ్వు చెప్పు, ఏమని చెప్తావు,
నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించినాను, నేను స్వస్థపరుస్తాను అని చెప్పు. ఆ తర్వాత నువ్వు చెప్పిన తర్వాత ఒక అంజూరపు మొద్దు తీసుకెళ్ళి ఆ పాస్టర్ ఆ హిజ్కియా మీద వేసి, ఆ పుండు ఆ గాయం మీద వేసి నువ్వు ప్రార్థన చెయ్యి, నేను బాగు చేస్తానని చెప్పాడంట. అప్పుడు ఆ ఏషియా పాస్టర్ హిజ్కియా దగ్గర పోయి, నువ్వు భయపడద్దు, యేసు ప్రభు నీ ప్రార్థన విన్నాడు, నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను, యేసు ప్రభు నేను బాగు చేస్తానని చెప్పేసి అంజూరు ముద్ద తీసుకొని ఆ గాయం మీద వేసి ప్రార్థన చేసాడంట. హిజ్కియా బాగైపోయాడు. ఇక్కడి నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, హిజ్కియాకు రోగం వచ్చేసింది. ఎలాంటి రోగము? మరణకరమైన రోగం, చచ్చిపోతాను అనే రకమైనటువంటి రోగం వచ్చేసింది. ఎవరికైనా చాలామంది రోగాలు వచ్చినప్పుడు భయపడతారు. అమ్మా నువ్వు భయపడినావు లేదమ్మా, నీకు జ్వరం వచ్చినప్పుడు అయ్యో ఏంది మామూలు జ్వరం అంటే ఆ అమ్మాయి కూడా భయపడినదు. జ్వరం వచ్చేసి నీరసం అయిపోయి అన్నం కూడా తిన్న పరిస్థితులు లేక లేవలేని పరిస్థితుల్లో నీకు భయం వచ్చిందా లేదా? అంటే ఎవరికైనా రోగాలు వస్తే భయం వస్తుందా లేదా? అయ్యో ఈ రోగం వచ్చేసింది, ఇది ఎట్లా తీరేది, నా పరిస్థితి ఏంది ఇట్లా అయిపోయింది అని ఆ అమ్మాయికి భయం వచ్చింది. మీకు కూడా భయం వచ్చిందా లేదా? అరే నా కూతురు పరిస్థితి ఇట్లా అయిపోయింది, అమ్మో ఇప్పుడు ఎట్లా ఏం పరిస్థితి అని భయం వచ్చిందా లేదా? భయం వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేసినాడంట, అక్కడ పాస్టర్ ఉంటే, దేవుని సేవకుడు ఉంటే, ఫస్ట్ దేవునికి ప్రార్థన చేశాడు. బాబా నన్ను జ్ఞాపకం చేస్తాయా, నా రోగాన్ని జ్ఞాపకం చేస్తాయా, నన్ను బాగు చేయా అని ప్రార్థన చేశాడు. రెండోదిగా అక్కడ ఆ ఊరిలో సేవకుడు ఉంటే సేవకుని పిలిపించుకొని, నాకు ఇట్లా రోగం వచ్చింది నువ్వు ప్రార్థన చేయంటే, ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు, మామూలుగా మీకు ప్రార్థన చేస్తాం కదా, కొబ్బరి నూనె తెచ్చి అయ్యా ప్రభా ముట్టయ్యా రోగం లేయా ముట్టయ్యని ప్రార్థన చేస్తాం కదా, అలాగే ఈ పాస్టర్ కూడా, యెషయా పాస్టర్ కూడా హిజ్కియాకి అంజూర్ ముద్ద, మన భాషలో చెప్పంటే కొబ్బరి నూనె అనుకోండి, కొబ్బరి నూనె పూసి అయ్యా బాగు చేయండి, ఈ రోగాన్ని బాగు చేయండి అయ్యా అని ప్రార్థన చేయగానే యేసు ప్రభు కనికరించి ఆ హిజ్కియాని ముట్టి బాగు చేసినాడంట. ఎలాంటి వ్యాధిలో నుంచి? జ్వరంలో నుంచి, దగ్గులో నుంచి, జలుబులో నుంచి కాదు, చచ్చిపోతాడు, రేపు మాపో చచ్చిపోతాడు, అంటే ఈ సాయంత్రమే చచ్చిపోతాడు. అలాంటి రోగం వచ్చేసింది ఎవరికి? హిజ్కియాకి. అందరూ చెప్పేస్తున్నారు కన్ఫామ్ ఇటు చచ్చిపోతాడు, ఈ రోగము ఇది చంపేస్తుంది, ఈరోజు సాయంత్రమే మీరు ఎవరన్నా కడచూకుంటే వచ్చి చూసేసుకోండి చెప్తారు కదా. ఇంకా లేచిపోయే పరిస్థితి ఉంటే ఈరోజు చచ్చిపోతారనే పరిస్థితి అందరికీ ఇన్ఫార్మ్ చేస్తారు కదా, చచ్చిపోతాడు ఈరోజు, ఎవరైనా చడచూపులు ఉంటే చూసుకొని వెళ్ళిపోండి అని చెప్తారు కదా. అలాంటి పరిస్థితి ఎవరిది? హిజ్కియా. ఈరోజు చచ్చిపోతాడు అని తెలిసిపోయింది హిజ్కియాకి. అలాంటి సమయంలో కూడా ప్రార్థన చేశాడు హిజ్కియా. అలాంటి సమయంలో కూడా సేవకుడు వస్తే సేవకుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే ఏం చేశాడు యేసు ప్రభు? చచ్చిపోయేవాడిని కూడా చిటుకులో బ్రతికి చేసుకున్నాడు. 3 రోజులకే మందిరాన్ని ఎక్కిపోతున్నాడు. కొండ మీద ఉంది అప్పుడు చర్చ్, ఇప్పుడంటే మనకు కింద కట్టారు కదా, అప్పుడు చర్చిలు కొండల మీద కట్టున్నారంట. ఆ కొండ మీదకి ఎక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరు? 3 రోజుల ముందు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నవాడు. ఇప్పుడు చంద్రకాలం ఉంది, 4 రోజుల నుంచి జ్వరంతో బాధపడింది. జ్వరంతో బాధపడినమ్మా నువ్వు కొండ ఎక్కిపోమ్మా, సపోజ్ ఒక చిన్న గుట్ట ఎక్కమంటే ఏం చెప్తున్నాను, నువ్వు స్వామి నాకు జ్వరం గిని నా కాళ్ళొప్పులు ఓయమ్మ ఇప్పుడే రేపు బాగా అయినాను అంటుందే లేదా? 3 రోజులు జ్వరంకే. కానీ హిజ్కియా పరిస్థితి ఎలాంటిది? మంచంలో పడిపోయినాడు, కాలు కూడా కదిలించలేని పరిస్థితి. అలాంటి హిజ్కియా లేచి కొండెక్కుతున్నాడు రయ్యని, అందరికంటే బాగా. అంటే చాలామందికి రోగాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళకు భయాలు వచ్చేస్తాయి, భయాలు పడతాయి. అమ్మో ఈ రోగం ఏం చేస్తుందో, ఈ రోగం పోతుందో లేదో అని చాలా భయం వేస్తుంది. అలాంటి సమయంలో కూడా యేసు ప్రభు చెప్తున్నాడంటే, నువ్వు భయపడాల్సిన పనిగా, నువ్వు నాకు ప్రార్థన చేసావు కదా, నా సేవకుడి దగ్గర నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, నేను నిన్ను బాగు చేస్తాను. నువ్వు 3 రోజులను తిరిగి లేచి అస్సలు ఎవరు ఊహించిన విధంగా నువ్వు మళ్ళీ మంచి ఆరోగ్యవంతురాలుగా మారుతావని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అంటే రోగములు వచ్చాయని, వ్యాధులు వచ్చాయని ఎవరైనా భయపడుతూ ఉంటే మీరు భయపడాల్సిన పని లేదు, నేనే ఆ రోగంని స్వస్థపరిచేవాడిని అని దేవుడు చెప్తున్నాడు. సరే, నెక్స్ట్ భయం ఏ విషయంలోనో మనం చూద్దాం. తేండి నిర్గమాకాండం 2వ అధ్యాయం 1-2 వచనాలు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతివై కుమారుని కని వాడు సుందరుడై ఇండుట చూచి 3 నెలలు వాణిని దాచెను. తరువాత ఆమెను వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏడున జమ్ములో వాడిని ఉంచగా
వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే ఈమె కూడా క్రిస్టియన్. ఎవరు? క్రిస్టియన్. ఎక్కడ బ్రతుకుతుందంటే ఐగుప్తు దేశంలో బ్రతుకుతుంది. ఎక్కడ? ఐగుప్తు దేశం అంటే మీకు చెప్పా. ఏంటి ఐగుప్తు దేశం అంటే? దేనికి సూచన? లోకానికి సూచన, అంతే కదా. ఐగుప్తు దేశంలో ఈ క్రిస్టియన్ యేసుక్రీస్తుని నమ్ముకున్న ఆమె బ్రతుకుతూ ఉంది. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఈ క్రిస్టియన్లకి మగబిడ్డ పుడితే ఆ మగబిడ్డని చంపేయాలి అని ఐగుప్తులో ఉండే పరిపాలిస్తున్న రాజు ఒక ఆజ్ఞను ఇచ్చింటాడు అక్కడ. అంటే క్రిస్టియన్లు బాగా ప్రబలుతున్నారని, బాగా బలంగా వాడబడుతున్నారని అక్కడుండే రాజు ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని రోజులు మనం ఇట్లు వదిలేస్తే మనకంటే బలవంతులు అయిపోతారు, అప్పుడు మనం ఓడించేసి మనల్నే చంపేసి మన మీద అధికారం చేస్తారు, కాబట్టి వీళ్ళు విస్తరించకూడదు అనుకుంటే వీళ్ళ పిల్లల్ని, పుట్టే పిల్లలు మనం చంపేయాలా అని ఆలోచించుకొని ఎవరైతే ఫస్ట్ మగపిల్లలు పుడతాడో మగపిల్లని చంపేయండి అని ఒక ఆజ్ఞను పంపించుంటాడు. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే ఆ క్రిస్టియన్లో ఒక ఆమెకి మగపిల్లోడు పుడతాడు. అక్కడ పంపించిన ఆజ్ఞ ఏంటి? మగపిల్లోడు పుడితే చంపేయాలి. ఇప్పుడు ఎవరు పుట్టినారు? ఏమికి మగపిల్లోడు పుట్టినాడు. ఈ 3 నెలలు ఈ మగపిల్లోడిని, బిడ్డని, చిన్న బిడ్డని ఎట్లా ఒకటి కాపాడిందంట. చచ్చిందో బతుకుందో తినిందో వాళ్ళ కంట పడకుండా 3 నెలలు కాపాడింది. 3 నెలల తర్వాత వీడు బాగా ఎగిరేడు, పరిగెత్తేడు, కేకలు పెట్టాడు అయినాడు. 3 నెలల కంటే ఏముండడు కదా, మామూలుగా ఉంటాడు. 3 నెలల తర్వాత ఎట్లా కేకలు పెడతారు, పరిగెడుతుంటారు కదా. అక్కడ అదే ఉంది. 3 నెలలు దాచిందంట వాళ్ళు కంటపడకుండా, అన్ని కంటపడకుండా దాచిందంట. అమ్మో కంటపడితే చంపేస్తానని ఆమె ఎట్లా దాచిందో ఏమో, కానీ 3 నెలల తర్వాత ఇటు పరిగెత్తేవాడు, ఉరికేవాడు, దుంకేవాడు అయినాడు. దాచలేక ఈమె ఏం చేసిందంటే ఒక జమ్మి పెట్టి లాంటివి తీసుకొని ఆ పెట్టెలు ఈయన పడుకోబెట్టేసి ఏటువిడిని వాడిని పెట్టేసి, నేను ఏం చేయలేనయ్యా ప్రభువా, నువ్వే ఏమైనా చెయ్యి, 3 నెలలు ఈయన నేను కాపాడాను, ఇంకా నా వల్ల కాదు. వాళ్ళేమో మగబిడ్డ పెడితే చంపేస్తానని చెప్పారు. వీడిని చూస్తే చాలా చక్కని బిడ్డగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, నా పిల్లోడి పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియదు, నువ్వే ఏమైనా చెయ్యి అని చెప్పేసి ఏటుగడ్డను పెట్టేసి దేవునికి ప్రార్థన చేస్తుందంట. అయ్యా నా పిల్లల పరిస్థితి ఏమవుతుందయ్యా, వాడి భవిష్యత్తు ఏమవుతుందయ్యా, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోయా అని ఏడుస్తూ ఉంటే అక్కడ జరిగిన సమయం ఏంటంటే ఆ ఏటుగడ్డికి రాణి కుమార్తె, ఆ రాజు కుమార్తె, ఆ దేశాన్ని, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కుమార్తె స్నానానికి వచ్చింది. ఆ ఏటుగడ్డికి స్నానానికి రాగానే ఆ పిల్లోడిని చూసి ఏడుస్తున్నాడంట ఆ జమ్ముబిట్లో. అరే ఎవరు ఏడుస్తున్నాడని ఆ పిల్లోడిని చూస్తే ఆ రాజకుమార్తె చాలా అందంగా కనిపించాడంట. అందంగా కనిపించాడు. అబ్బా ఎంత అందంగా ఉన్నారా అని ఆ పిల్లోడిని తీసుకెళ్ళి రాజభవనంలో రాజకుమారుడిగా పెంచుకునేది ఆయన. నా కుమారుడు అని చెప్పేసి ఆ రాజభవనంలో రాజకుమారులాగా పెరిగాడు. పెరిగి అన్ని విద్యలు ఒక రాజులాగా, రాజకుమారులాగా పెరిగాడు. అతని పేరే మోషే. ఎవరు? మోషే. ఆ మోషే తర్వాత ఏమయ్యాడు? దేవుని కోసం ఆ రాజరికాన్ని కూడా వదిలేసి 30 లక్షల మందిని నడిపించే నాయకుడైనాడు, గొప్ప సేవకుడైనాడు, ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. నేనేం చెప్పాలనుకున్నా అంటే ఈమెం చేసింది, నా బిడ్డ పరిస్థితి ఏమవుతుందో, నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో, ఈ లోకం నా బిడ్డని ఏం చేస్తుందో, ఈ పాపిష్టి లోకం నా బిడ్డని ఏం చేస్తుందని ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు కోసం చాలా భయపడిపోయింది. అరే నా కుమారుడి పరిస్థితి ఏంటి, నా కుమారుడు ఫ్యూచర్ ఏంటి, అయ్యో ఎట్లా ఈ భవిష్యత్తు ఏమవుతుంది, అయ్యో పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది, ఎటు చూసినా అన్నీ భయపడే పరిస్థితులే మనకు వస్తున్నాయి మన పిల్లల విషయంలో, మరి ఎట్లా ఈ భవిష్యత్తు ఏమవుతుంది అనే భయపడే పరిస్థితులు ఈమె ఏం చేసింది, దేవునికి ప్రార్థించయ్యా, నా పిల్లలు నీ చేతుల్లో పెడుతున్నానయ్యా, నీ చిత్తమయ్యా, నా వల్ల ఈ లోకంలో నా బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలియట్లేదయ్యా, నువ్వే ఇదొక దారి చూపించు, నిన్నే నేను నమ్ముకున్నానని చెప్పేసి ఎవరి చేతిలో పెట్టింది ఆ బిడ్డని? దేవుని చేతిలో ఆ బిడ్డ భవిష్యత్తుని పెడితే దేవుడు ఏం చేసినాడు? చిన్న దారిని చూపించలేదు కదా. ఎవరిని? ఆమె కోసం రాజకుమార్తెనే రప్పించినాడు. ఆ బిడ్డ కోసం రాజకుమార్తెను రప్పించి ఎలా పెంచినాడు? రాజకుమారులాగా పెంచినాడు. రాజకుమారులాగా వచ్చి రాజును చేసినాడు. రాజుగా చేసిన తర్వాత గొప్ప ప్రపంచాన్ని గడగడలాడించిన
గొప్ప సేవకుడైన మోషేగా మార్చేసినాడు. అంటే మన పిల్లల విషయంలో మనం భయపడుతుండొచ్చు. అరే మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని మనకు టెన్షన్లు వస్తూ ఉండొచ్చు. వారి చదువు ఎట్లా, వాళ్ళ పెళ్ళి ఎట్లా, వాళ్ళ ఉద్యోగం ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అని మనం భయపడుతుండొచ్చు. అయితే మన పిల్లల్ని మనం దేవుడి సంగ, అయ్యా నీ సన్నిధిలో పెడుతున్నానయ్యా, నీవే సహాయం చేయాలని దేవుని సన్నిధిలో ఆ పిల్లల్ని పెడితే, అంటే దేవుని సన్నిధికి వాళ్ళని తీసుకొని వస్తే, దేవుని సన్నిధిలో వాళ్ళని నడిపిస్తే, నువ్వు అనుకోవచ్చు ఏదో చిన్న ఉద్యోగం వస్తే చాలు, ఆమె అనుకోవచ్చు వీడు బ్రతికితే చాలు. ఆమె ఏమనుకుంది, అక్కడ ఆజ్ఞ ఏంటి, చంపేస్తారు. ఈమె ఉద్దేశం ఏంటి, వీడు చావకూడదు, బ్రతికితే చాలు, చంపబడకుండా బ్రతికితే చాలు అని అనుకుంది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసి యేసుప్రభు చేతులు పెట్టిందే, బ్రతకడం కాదు, ఎలా బ్రతికించాడంటే యేసుప్రభు రాజు చేసి బ్రతికించాడంట, రాజులాగా బ్రతికించాడంట. ఎలా బ్రతికించాడు, ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప సేవకుడు. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశంలోని తెరవబడాడంట. ఆయన ప్రార్థన చేస్తే భూమి చీలిపోయి భూకంపం వచ్చేసిందంట. ఆయన ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం చీలిపోయిందంట. ఆయన ప్రార్థన చేస్తే బండ నీళ్ళు ఇచ్చేసిందంట. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు, అమ్మో ఆ అద్భుతాలు మనం చదివితే మనం చూడగలమా? 10 అద్భుతాలు మీకు చూపిస్తున్నా కదా, ఆ ఐగుప్తు ఫరో రాజుకు చేసిన అద్భుతాలు ఎలాంటివో, ఆ మోషే ప్రవక్త ప్రార్థన చేస్తే అట్లే గడగడగడ ఉనికిపోయేలాగా చేసినాడు. అంటే దాని అర్థం ఏంటి, మనం అనుకోవచ్చు మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అని. కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఆ పిల్లల్ని దేవుని సన్నిధిలో నడిపిస్తే, దేవుని సన్నిధిలోకి రావడానికి వాళ్ళు అలవాటు చేస్తే, నీ పిల్లలు రాజకుమారులాగా రాజకుమార్తెలాగా దేవుడు చేస్తాడు. నువ్వు ఊహించిన గొప్ప స్థితికి ఆ పిల్లల భవిష్యత్తును దేవుడు తీసుకెళ్ళిపోతాడు. సో పిల్లల విషయంలో నీకు భయం ఉంటే నువ్వు భయపడద్దు. నేను నీ బిడ్డల్ని రాజకుమారులాగా రాజకుమార్తెలాగా నేను మారుస్తా. అయితే నువ్వేం చేయాలా, నా సన్నిధికి తీసుకొని వచ్చి నా సన్నిధిలో వారిని పెంచాలా. నా మాటలు వింటూ నా సన్నిధిలో ఉంటూ వాళ్ళు నా మార్గంలో ఉంటే నేను వాళ్ళ రాజులాగా రాజకుమార్తెలాగా నేను మారుస్తానని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా చివరిగా ఏం చెప్పాలంటే, చాలామందికి మనుషుల నుంచి భయం ఎదురవుతాయి. కొందరు ఏం చేస్తారంటే, అక్కడే 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది, నేను చెప్పేస్తాను, మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను. యెహోషాపాతు అనే, ఇక్కడ కూడా క్రిస్టియన్, మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, దేవుని ప్రజల గురించే మాట్లాడుతున్నాం. యెహోషాపాతు క్రిస్టియన్ రాజుగా ఉన్నాడు, ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజు మీదకి అన్యులు ఫిలిస్తీన్లు వీళ్ళందరూ యుద్ధానికి వచ్చేసారు. యుద్ధానికి వచ్చేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యెహోషాపాతు యొక్క సైన్యం చిన్న సైన్యం, ఇజ్రాయెల్ దేశం సపోజ్ 10,000 మంది ఉన్నారు సైనికులు. వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 10 లక్షల మంది వచ్చినారు. ఎంతమంది? ఈయన సైన్యం ఏమో 10,000 మంది. వచ్చిన శత్రు సైన్యం ఏంటి, ఎంత? 10 లక్షల మంది. అక్కడ ఆ వచ్చిన సైన్యము వీళ్ళని చూసి, ఈ ఇజ్రాయెల్ దేవుని ప్రజలను చూసి ఏమని మాట్లాడుతుందో ఆ మాట చదివేసి నేను మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలని వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తమ దేశమును అస్సూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, హర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వాయు దేవతలు ఏమాయను, హేనా హివ్వాను వారి దేవతలు ఏమాయను, సొమ్రోను దేశపు దేవత మా చేతిలో నుంచి సొమ్రోను విడిపించిన యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనాను తమ దేశంలో మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. ఇప్పటికి హిజ్కియా పాస్టర్ ఏం చెప్తున్నాడు చూడండి. 19 అధ్యాయం 14-15. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇజ్రాయేలు దేవ, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమునందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు అని ప్రార్థన చేశాడు. తర్వాత 35వ వచనం, 34-35 చూడండి. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అస్సూరు వారి దండిపేటలో జొచ్చి 1,80,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అస్సూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినేవా పట్టణము వచ్చి నివసించిన తర్వాత అతను తన దేవత మందిరం మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మేలకును సజరెకును ఖడ్గముతో అతను చంపి అరాతు దేశంలో నుంచి తప్పించుకొని పోయిరి. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే చెప్పా కదా మీకు, అస్సూరు రాజు సన్హెరీబు ఈ దేవుని ప్రజలు క్రిస్టియన్ అయిన హిజ్కియా మీదకి వచ్చి, హే ఏం చేయగలరా మీరు, మీ దేవుడు ఏం చేయగలరా, మీరేం చేయగలరా, మా చేతిలో నుంచి మా అధికారం నుంచి వాళ్ళు ఎవరైనా తప్పించుకున్నారా, మా బలం అంటే ఏమనుకుంటున్నారా మీరు, మా బలం మీకు తెలియదు, మా అధికారం మీకు తెలియదు. వాళ్ళు కూడా అప్పుడు ఎగబడ్డారు, మా మీదకి తిరుగుబాటు చేసినారు, మా మీదకి లేచి వచ్చినారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో మీరు చూడలేదా, మీకు తెలియదా, మీరు కూడా మేము చెప్పినట్లు చేయకపోతే, మేము చెప్పినట్లు మీరు లొంగకపోతే మీ పరిస్థితి కూడా వాళ్ళకి పట్టిన దిక్కే పడుతుంది. మీ దేవుడు ఏమన్నా మా చేతిలో నుంచి రక్షిస్తాడా మిమ్మల్ని? మీ దేవుడు వాళ్ళ దేవతలో కాపాడలేదు, మీ దేవుడు కూడా మా చేతుల నుంచి కాపాడలేడు. వాళ్ళకి పట్టిన గతే మీకు పడుతుంది, జాగ్రత్త కబద్దరని చెప్పేసి భయపడుతున్నారంట. ఎవరు? మనుషులు. ఎవరిని? క్రిస్టియన్ని. అన్యులు ఈ క్రిస్టియన్ని భయపెడుతున్నారంట. ఈ చాలామంది ఇట్లా రకరకాలు ఉంటారు, మనల్ని భయపెట్టే మనుషులు రకరకాలు ఉంటారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, మా బలం ఎంతరా, మా శక్తి ఎంత, మా బలం మాకు ఎదురు తిరిగినోడి మేము ఏం చేసినాం ఒకసారి కావాలంటే తెలుసుకోండి. మా చేతుల నుంచి ఎవరు వాళ్ళని కాపాడలేకపోయినారు. ఎంతమందిని మేము మా బలం చేత మా అధికారం చేత వాళ్ళని ఎలా మార్చేసినామో మీరు చూసుకోండి. పోయి మీరు ఇప్పుడు మాకు కానీ ఎదురు తిరిగితే, మేము చెప్పినట్టు మీరు వినకపోతే మేము కూడా మీకు అదే గతి పడుతుంది. మీ దేవుడు మా చేతుల నుంచి కాపాడలేడు మిమ్మల్ని. వాళ్ళ దేవుడు కూడా కాపాడలేకపోయారు, మీ దేవుడు కాపాడతారనుకున్నాడా? జాగ్రత్త, మేము మీ అంతు చూస్తామని చెప్పేసి ఏం చేస్తున్నాడు? భయపెట్టేవాళ్ళు ఉంటారు దేవుని ప్రజల్ని. అలా భయపెట్టినప్పుడు చాలామంది అయ్యో అవునా, ఏమైపోతుందో ఏమో, అయ్యో మన పరిస్థితి కూడా అట్లే అయిపోతుందేమో అని చెప్పేసి కొందరు భయపడుతుంటారు. వారిని చూసి ఏం చెప్తున్నాడు? అలా ఎవడని నిన్ను భయపడితే నువ్వు భయపడుతుంది. హిజ్కియా ఏం చేస్తున్నాడు? ఆ ఉత్తరం అక్కడి నుంచి వస్తానే ఏం చేసినాడు? ఎత్తుకొని యెహోవా మందిరంలోకి పోయి దాన్ని విప్పి ప్రార్థన చేసినాడంట. ఏమని? యేసయ్య చూడు, యేసయ్య వాడు ఎలాంటి మాట్లాడుతున్నాడో, నీ బిడ్డను నేను కదా, నీ బిడ్డని నన్ను చూసి వాడు ఎలా ప్రగల్భాలు పలుకుతున్నాడో, ఏమని మాట్లాడుతున్నాడో నువ్వు చూడయ్యా. నువ్వే కదా గొప్ప దేవుడు, నువ్వే కదా సర్వశక్తి గల దేవుడు. అతడు చెప్తున్న మాటల్ని నువ్వు ఆలకించి నీవే తగిన ప్రతీకారం చేసి అని చెప్పేసి హిజ్కియా ఏం చేసినాడు? అతనికి ఏం చెప్పలా, అతనితో ఏం పోరాటం చేయాల, యేసు ప్రభువు చెప్పేనాడు. యేసు ప్రభువు చెప్పేస్తానే అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, యేసు ప్రభు రిటర్న్ ఆయనకి దేవుని సేవకుడి ద్వారా చెప్తున్నాడంట, నువ్వు భయపడద్దు, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నువ్వు నా బిడ్డవే. ఆ దేవుడు వచ్చి నిన్ను భయపెట్టాలని చూశాడు కదా, నిన్ను బట్టి నిన్ను కాపాడతా, నీ కుటుంబాన్ని నేను కాపాడతా. ఆడు ఎవడైతే వచ్చినాడో ఆడు ఎలా పోతాడంటే, అక్కడ రాయబడింది ఏంటంటే, ఆ రాత్రి యెహోవా దూత వాళ్ళ సైన్యంలోకి వెళ్ళి 1,80,000 చంపేసిందంట. దేవుని దూత ఆ 10 లక్షల సైన్యంలో పోయి 1,80,000 చంపేసింది. పొద్దున్న వీళ్ళు లేచి చూస్తే ఒక గుడారంలో ఒక 5 మంది ఉంటే 4 చచ్చిపోయినారంట. 2-3 ఒక గుడారంలో చూస్తే మొత్తం అందరూ చచ్చిపోయినారంట. వీళ్ళు ఏమనుకున్నారు? అమ్మో అయ్యో మనమేమో తక్కువ అంచనా వేసినాం వీళ్ళతో, అమ్మో వీళ్ళు సామాన్య ప్రజలు కాదరా నాయన, ఇటు చంపేస్తారని చెప్పి వీళ్ళు బిత్తరై పరిగెత్తేనారంట. ఈ సన్హెరీబు ఎవడైతే దేవుని బిడ్డ మీద ప్రగల్భాలు పడకడే, మీరు మా చేతుల నుంచి కాపాడలేరురా, మా అధికారుల నుంచి ఎవడరా మిమ్మల్ని కాపాడలేదు అని ఎవడైతే పలికినాడో, వీడు కూడా ఆ చచ్చిపోయిన మనుషులు చూసి దిక్కు దోచక పారిపోయి వాళ్ళ గుళ్ళో పోతే వాళ్ళ కొడుకులు ఏం చంపేశారంట. ఎవరు? వాళ్ళ కొడుకులు వచ్చి కత్తి తీసుకుని నరికి చంపేశారంట. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే, నిన్ను చూసి ఎవడైనా నిన్ను భయపెట్టాలని చూస్తే, నిన్ను వాడి అధికారం చూసుకొని వాడి బలం చూసుకొని నిన్ను అత్తి చేస్తా ఇట్టు చేస్తాను నిన్ను భయపెట్టాలని చూస్తే నువ్వు భయపడాల్సిన పనిలే. ఏం చేయాలి? నువ్వు మందిరానికో లేకపోతే దేవుని సన్నిధికి కూర్చొని ప్రార్థన చేయి. యేసుప్రభువా చూడయ్యా
అని నువ్వు ప్రార్థన చేయి. వాడి మీద గొడవకపోవద్దు, వాడి మీద నువ్వేం పడదు, నువ్వు ప్రార్థన చేయి. నేను చూసుకుంటా. ఎలా చూస్తాడు? నిన్ను కాపాడుతాడు. ఆడి చేతుల్లో ఆడే పప్పులే ఉడక. వానికేం చేస్తాడు? బెత్తరపోయి పారిపోయేలాగా చేస్తాడంట. నాశనమనే దూతను పంపించి ఆడి కుటుంబాన్ని ఆడిని ఉన్నంట అన్నిటినీ నాశనం చేసి పారేసినాడంట. పారేసి ఆ సొంత కుటుంబమే శత్రుత్వం చేసి ఆయన చంపేసేలాగా చేసినాడంట యేసుప్రభు. అంటే నీకు ఒకవేళ మనుషులు నిన్ను భయపడుతుంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను వాళ్ళ సంగతి చూస్తాను. అందుకే యేసుప్రభు చెప్తాడు, పగ తీర్చుట నా పని, నేనే వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాను, గజ గజ వణికిస్తాను నీ మీదకి వచ్చిన వాళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. సో 5 సంభవాల గురించి దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడినాడు. మొట్టమొదటిగా మనం మెయిన్ టాపిక్ ఏంటి? నువ్వు భయపడద్దు. ఎందుకు భయపడద్దు? పిచ్చుకలనే నేను కింద పడేయనివ్వను. నీకు ఆహారంగా ఇచ్చిన పిచ్చుకలనే నేను కింద పడేయనివ్వను. అలాంటిది నిన్ను నేను పడేస్తానా? ఆ భయం వల్ల నువ్వు పడిపోయే పరిస్థితి ఉంటే నేను నిన్ను పడేస్తానా? నువ్వు శ్రేష్టమైన వాడు, ఆ పిచ్చుకల కంటే శ్రేష్టమైన వాడు. కాబట్టి నువ్వు భయపడద్దు. ఎలాంటి పరిస్థితుల్లో? కరువు లాంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే, అనారోగ్య పరిస్థితులు నీకు ఎదురైనా సరే, ఆర్థిక డబ్బు సమస్య కష్టాలు నీకు ఎదురైనా సరే, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని నీకు ఆ భయం ఉన్నా సరే, అలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే, చిట్ట చివరిగా మనుషుల వల్ల నీకు మనుషులు భయపెట్టే ఆ పరిస్థితులు ఉన్నా సరే, ఏ విషయంలో కూడా నువ్వు భయపడదు. కనీసం నీ వెంట్రుకు కూడా వాళ్ళు టచ్ చేయలేరు. ఒక వెంట్రుకు కూడా పీక్కోలేరు. మన భాషలో చెప్పండి, ఒక వెంట్రుకు కూడా నీ తలలో నుంచి రాలేదు. ఎందుకు? నేను నీకు తోడయ్యాను, నువ్వు నాకు శ్రేష్ఠుడివి, శ్రేష్టమైన దానివి. కాబట్టి అలాంటి భయాలకి, అలాంటి టెన్షన్లకి, దిగులకి నువ్వేమీ భయపడద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి మీరు భయపడుతున్నారా? ధైర్యంగా ఉన్నారా? దేవుడి మాటను బట్టి మీకు ధైర్యంగా ఉండదా లేదా? ఇప్పుడు ధైర్యం ఉందా లేదా? కరువు వచ్చినా సరే నా దేవుడు చూసుకుంటాడు. నన్ను మిక్కిలిగా ఆశీర్వదిస్తాడు. ఎంతగా అంటే చూసే వాళ్ళు అసూయపడిపోవాలి, నాకు ఆశీర్వాదం చూసి అన్నంత నీకు ధైర్యం ఉండాలి. రెండోదిగా నీకు డబ్బు కొరత వచ్చినా సరే దేవుడు నీకు ఎలాంటి ధైర్యం ఇస్తాడో? డబ్బు అవసరాలు తీరడమే కాదు, ఇంకా ఎక్కువ కాలము మా ఇంట్లో డబ్బు సమస్య అనేది లేకుండా దేవుడు చేసేంతగా మాకు ఆర్థికాన్ని ఇస్తాడని ధైర్యం నీకు ఉండాలి. ఎలాంటి రోగం వచ్చినా సరే, మరణకరమైన రోగం సరే, నా దేవుడు నేను ప్రార్థన చేస్తే ఒక దెబ్బలో దేవుడు బాగు చేస్తాడనే ధైర్యం నీకు ఉండాలి. తర్వాత పిల్లల భవిష్యత్తు ఎలాగున్నా సరే, నా దేవుడు నేను ప్రార్థన చేసినా, నా దేవుడి సన్నిధిలో నేను పిల్లల్ని పెట్టినా, నా దేవుడు రాజకుమారులుగా మారుస్తాడు అనే ధైర్యం నీకు ఉండాలి. చిట్టచిరుగా ఎలాంటి మనిషి వచ్చినా సరే ఆ మనుషుల్ని వాళ్ళంతకాలే పారిపోయేలాగా దేవుడు నాకు క్షేమాన్ని ఇచ్చేలాగా దేవుడు చేస్తాడనే ఆ ధైర్యం మనకు ఉండాలి. ఈ 5 విషయాల్లో వాళ్ళు ఏం చేసినారు? ఒకటి ప్రార్థన చేసినారు, రెండోది దేవుని సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకొని దేవుడి సేవకులు చెప్పినట్లు విన్నారు లేదా? ప్రార్థన చేసుకున్నారు వాళ్ళు, దేవుని సేవకుని పిలిపించుకొని దేవుడి సేవకుడు చెప్పిన ఆలోచన విని దాని ప్రకారం వారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారికున్న ఆ భయం తొలగిపోయి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప మేలుని వారు చూశారు. మనం కూడా మనకున్న ఇప్పుడు ఏమైనా భయాలుంటే దేవుడు మనందరితో మాట్లాడు. కాబట్టి ఆ భయాలన్నీ మనం పక్కన పెట్టి నా దేవుడు చూసుకుంటాడు, నా యేసు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. మాకు ఒక సేవకుడు దేవుడు నియమించినాడు, ఆ సేవకుడికి మా పరిస్థితి చెప్పుకొని ప్రార్థన చేయించుకుంటాం. ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు మా పరిస్థితి, భయంలన్నింటినీ తొలగించి మా పరిస్థితిని గొప్పగా ఆశీర్వాదకర స్థితిలో ఉంచుతాడని చెప్పే నమ్మకంతో, ధైర్యంతో ప్రార్థన చేసుకుందాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.